హైదరాబాద్ ఉప్పల్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థకు కస్టమర్లకు కుచ్చూటోపి పెట్టింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించి దంపతులు బోర్డు తిప్పేశారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 500 కోట్లు సమకూర్చుకుని ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని విమలా నివాస్లో ఏడాదిగా జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు రియల్ ఎస్టేట్ సంస్థను నడిపిస్తున్నారు. ఈ సంస్థను గతంలో బోడుప్పల్, మీడిపల్లిలో నడిపించి అక్కడి నుంచి ఉప్పల్కు మార్చారు. రకరకాల ఆకర్షణీయమైన స్కీములతో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బులను వసూలు చేశారు. కడప జిల్లాది పొల్లంపేట సార్. వాళ్ళ బాగా నాకు తెలుసు. నాకు వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడా. మేము పద్మశాలలో, మాది కొత్తపేట, వాళ్ళది పొల్లంపేట. వాళ్ళ వయసు వాళ్ళ తమ్ముడు కూడా నాకు పరిచయం కాదు. ఏదో మాటకి ఇట్లా. తమ్ముడు పేరు ఏంటి? మా తమ్ముడి పేరు లక్ష్మీనారాయణ నరసింహ. ఇద్దరు అన్నదమ్ముల పేరు లక్ష్మీనారాయణ. 10 లక్షలు పెడితే ప్రతి 15 రోజులకు 20,000 వడ్డీతో పాటు అసలు కింద 1,00,000 చొప్పున ఇస్తామని వినియోగదారులకు నమ్మించారు. పెట్టుబడి పెట్టిన వారికి మరింత నమ్మకం కలిగించేందుకు కొందరి పేరిట వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పాటు కొత్త సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంలోనే కమిషన్లు ఇస్తామని నమ్మబలికారు. ఈ క్రమంలో వేల మంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఏకంగా 18 లక్షలు పెట్టారు. ఏజెంట్గా కూడా చేరారు. ఈ విధంగా 500 మందికి పైగా ఏజెంట్లు తయారై వేల మందిని స్కీముల్లో చేర్చారు. కొంతకాలం చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో చాలా మంది ఆకర్షితులయ్యారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య, అయితే ఒక చైన్ సిస్టమ్ లాగా ఇది మల్టీ లెవెల్ మార్కెట్ సిస్టమ్ లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులైనట్టుగా వేరూరి లక్ష్మీనారాయణ కావచ్చు, జ్యోతి దంపతులు వీళ్ళు ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 500 మంది ఏజెంట్లని ఏర్పాటు చేసుకుని ఏకంగా సుమారు 7,000 కొనుగోలుదారులని మోసం చేసినట్టుగా ఉదంతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకరి నుంచి ఒకరికి కొనుగోలు చేయడం, అంటే కొనుగోలు చేసేట్టుగా వాళ్ళని తీసుకొచ్చే విధంగా ఒక చైన్ సిస్టమ్ లాగా నడిపిస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి రకరకాలుగా అమ్మకాలు చేయొచ్చు. అంటే ఉన్నటువంటి ప్లాట్లు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఈ మధ్య కాలంలో 4-5 గుంటలు కలిపేసి ఆ విధంగా కూడా అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ ప్లాట్లు కూడా అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. అందులో ఈ జేవీ బిల్డర్స్ ఓనర్స్ ఈ విధంగా మరొక కోణంలో అమ్ముతున్నారు. అంటే అమ్మేట విధానంలో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని ఒక విధంగా అమ్ముతుంటే వీళ్ళు కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఒకరి నుంచి ఒకరిని ఈ విధంగా మోసం చేసేట్టుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏకంగా కొందరైతే లక్షలు పెట్టేసి ఈ విధంగా కొనుగోలు చేస్తారు. దాంతో ఇందులో పెద్ద ఎత్తున మోసపోయామంటూ పోలీసులు ఆశ్రయిస్తున్నారు. బాధితులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంకా బాధితులు వచ్చేట్టుగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దీని మీద పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఇద్దరి మీద కేసు ఫైల్ చేసేసి విచారణ చేపడుతున్నారు. జనగామ ఏరియాలో దాంతోపాటు మిగతా కొన్ని చోట్ల వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసేసి దాంట్లో ఈ విధంగా బిట్లు వారిగా అంటే 5-6 గుంటలు ఈ విధంగా ఏర్పాటు చేసేసి ఇటు వ్యవసాయ భూములు, దాంతో ఈ మధ్య కాలంలో అటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ విధంగా కూడా ఇలాంటివి వస్తాయంటూ ఈ విధంగా టోకన్ వేశారని చెప్పొచ్చు. అందరికీ నమ్మబలికిచ్చేసి కొన్ని 100 మందిని ఇందులో మోసం చేశారని చెప్పొచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.